వచ్చే నెల ఫిబ్రవరి 27న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించే మహాధర్నా వాల్ పోస్టర్ను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ తోనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షిక ఆదాయాన్ని 10 లక్షలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ మహాధర్నాకు పార్టీలకు అతీతంగా ఓసీలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర జాతీయ నాయకులు వచ్చి వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 11న మేము వరంగల్ లోపల 60,000 మందితో ఓసీల శివగాజన సభను విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠకతంగా నిర్వహించడం, ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇట్లా అమలైతే వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్దత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైన ఈ సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు. మాకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు